అందరికీ నమస్కారం. మాట్లాడేదానికి ఏమి లేకుండా మాట్లాడేశారు ప్రొడ్యూసర్ గారు. ఇక్కడ ఏం మిగలలేదు. థ్యాంక్ యూ సార్. మాకు శ్రమ లేకుండా చేశారు. ముందుగా కమిటీ డిప్యూటీ సీఎం అయిన కొణిదెల కళ్యాణ్ గారికి, కమిటీ కుర్రాళ్ళందరి తరపున కంగ్రాట్స్ సార్. మీకు హోల్ టీం నుంచి ఇంకా చాలా ఉన్నాయి. ఇందులోకి వచ్చేద్దాం, కమిటీ కుర్రాళ్ళు వచ్చేద్దాం. ఈ కమిటీ కుర్రాళ్ళు కథ విన్న తర్వాత నేను చేయకపోతే చాలా మిస్ అయ్యామని ఫీల్ అయ్యాను నేను. ఇది అంటే ఎక్స్పీరియన్స్ ఉంది, కథలు దొరకవు సరిగా. అంటే రమేష్ గారు అన్నారు సపరేట్గా నేను విజయ్ మాస్టర్ గారిని తీసుకొచ్చాను నేను, అందువల్ల కొంచెం టెన్షన్ పడ్డారనేది. సార్ అది మీరు తీసుకెళ్ళకపోతే నేను బాధపడేవాడిని సార్, ఈ సినిమా వదులుకున్నాను అనేది. ప్లీజ్, దానికి ముఖ్యంగా డైరెక్ట్ గారు చేసిన కథ, తను చేసుకున్న విధానం, స్టిల్ సొసైటీలో ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏం మిస్ అయినాం మనం, ఏం వదులుకోవట్లేదు, వదులుకోవాల్సింది చాలా ఉంది, ఏం వదులుకోవట్లేదు, దేని మీద పట్టుబడుతున్నాం, ఏం సాధిస్తున్నాం, ఎటెటో వెళ్ళిపోతున్నాం అన్న దాని మీద అతను చెప్పినది చాలా అండర్లైన్ చేసి చెప్పారు. ఆ కథ, ఆ పాయింట్ బాగా నచ్చి నాకు పర్లేదండి నేను చేస్తానండి అని చెప్పాను నేను. ఆయన కూడా కొంచెం టెన్షన్ పడ్డారు నిజంగానే, ఇతను వినడేమోనని. దీంట్లో కుర్రాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ ఇవన్నీ కామన్ సార్, వాళ్ళు లేకపోతే లేవు మనం అందరం కూడా. కుర్రాళ్ళు చేశారండి. ఆ కమిటీ కుర్రాళ్ళకి నా నుంచి ప్రత్యేక థ్యాంక్స్ బ్రదర్స్. మీ అందరికీ చాలా కష్టపడ్డారు. ఇందాక టీజర్ కూడా చూశాను నేను, సడన్గా వచ్చింది, షాక్ అయ్యాను, ఏంటర్ బాబు ఇలా ఉందనేది. అంటే పులి మేక అని కంపోజ్ అంటే వాళ్ళని మీరు చూస్తే అర్థమవుతుంది ఇది. ఆ విధంగా ఇబ్బంది పడ్డారు వాళ్ళు పాపం. నాకు బిగినింగ్ డేస్, నాకు మా అన్నయ్య చిరంజీవి గారు అలాంటి ఇది గుర్తొచ్చింది నాకు, కుర్రోళ్ళు చేసే కష్టం. అంటే వీళ్ళు పొగడ్డం కాదు ఇది, ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకుంటే చాలా మీరు మీ లైఫ్ లాంగ్. ఎక్కడ అదే ఇందాక అన్నాను కదా, ఏది పెంచుకోవాలనే కాదు, ఏది వదులుకోవాలి ఫస్ట్ తెలిస్తే చాలు, అన్నిటికీ రిజల్టే. పోతే మా ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్ గారు మాట్లాడేసారు, ఆల్రెడీ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. మా అమ్మాయి ఇంకేం చెప్ప, బెస్ట్ కథ సెలెక్ట్ చేసుకున్నాం అమ్మా. సూపర్ సూపర్ మాట్లాడతారు దీని గురించి. డెఫినెట్గా అందరిలోకి రీచ్ అవుద్ది. సినిమాలంటే 4 సాంగ్లు, 4 ఫైట్లు, అవి కావు. ఇలాంటి కథలు తీయాలమ్మా, రావాలి. ఇది అంటే కొంచెం వెనకబడి వెళ్తున్నామా ఏం తెలియలేదు, కానీ ఇది ఒక్కసారి మెలకువైతే చేస్తుంది. తప్పకుండా ఇలాంటి సబ్జెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ నిహారిక గారు, మీకు కూడా ప్లీజ్ థ్యాంక్ యూ. పోతే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇందాక సాంగ్ కూడా విన్నాను, చాలా బాగుంది అది. థ్యాంక్ యూ సార్. డిఓపి గారు మంచి ఫోటోగ్రఫీ ఇచ్చారు, ఏమైనా ఇబ్బంది పెట్టుకుంటే క్షమించాలి. పోతే హోల్ టీమ్కి వన్స్ అగైన్ నేను ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదులేండి, ఆయన మొత్తం ఆయన తీసేసుకున్నారు. ఈ కమిటీ కుర్రాళ్ళు పెద్ద హిట్ అవ్వాలని, చేసిన బ్యానర్కి మంచి పేరు తీసుకురావాలని, వాళ్ళకి భవిష్యత్తు బంగారు బాట పడాలని, అలాగే రమేష్ గారు అన్నట్టు ప్రొడ్యూసర్స్ మంచి డబ్బులు కూడా రావాలి మనసు కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.